అద్వైత ఆత్మ విద్య ఉపదేశం చేస్తూ ఉన్న మన గురువులందరికీ నమస్కారం చేసుకుని, ముఖ్యంగా మన వాల్మీకి మహర్షికి నమస్కరించి, రామచంద్రమూర్తిని ముందు పెట్టుకుని మన ఆత్మ సాధన మళ్ళీ కొనసాగిద్దాము. అప్పుడేం జరిగిందంటే, మన సుగ్రీవుడు రామచంద్రమూర్తి చెప్పినట్టుగానే 4 నెలలు ఈ వర్షాకాలము ఆయన రాజ్యాన్ని పాలన చేస్తూ ఉన్నాడు. ఆయన సంగతి ఆయన చూసుకుంటూ ఉన్నాడు. ఆయన చేస్తే చేశాడు. ఆయన మంత్రులకు అప్పజెప్తే చెప్పాడు. ఇంతకీ అందరూ సుఖంగా ఉన్నారు. కొంత భోగాలతో ఉన్నారు. రామచంద్రమూర్తి ఇక్కడ ఒక కొండ గుహ చూసుకున్నారు. అక్కడ నివాసం ఏర్పరచుకుని అక్కడే ఉన్నారు. 4 నెలలు అయిపోతూ ఉండగా మన హనుమంతుడు సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి, మరి నువ్వు నీ స్నేహితుడికి చేయవలసిన ఒక కర్తవ్యం ఉన్నది అని ఆయన అందుకు కాలం వచ్చింది అని చూపించాడు. వెంటనే మన సుగ్రీవుడు వానరులను ఎన్నో ప్రాంతాల్లో తన రాజ్యంలో ఉన్న సైన్యాన్ని మొత్తాన్ని ఇక్కడికి పిలిపించడానికి ఏర్పాట్లు చేశాడు. వెళ్ళిన వాళ్ళు రాజదూతలు వెళ్ళి ఈ విషయాన్ని సేనాధిపతులకు, సైన్యాధ్యక్షులకు చెప్పి, మీ సైన్యాలను సమాయత్తం చేసుకుని 15 రోజుల్లోగా ఇక్కడ ఉండమని రాజుగారు ఆజ్ఞాపించారని చెప్పి వచ్చారు. వెళ్ళిన వాళ్ళు చారులు ముందు వెళ్ళి ఈ విషయం చెప్పి వెంటనే వెనక్కొచ్చి రాజుగారికి ఆ మాట చెప్పగానే మన సుగ్రీవుడు ఇంకా అప్పటికప్పుడు రామచంద్రమూర్తి ఉన్న చోటికి బయలుదేరి వెళ్ళి ఈ విధంగా చెప్తూ ఉన్నారు. రామా, స్నేహితుడా, సఖుడా, రాఘవ, మా వాళ్ళందరూ ఎక్కడెక్కడెక్కడెక్కడో నివసిస్తున్న వానరులందరూ కూడా నీకోసము వస్తూ ఉన్నారు అని చెప్తూ ఉన్నాడు. అక్కడ ఆపాము. ఇంకక్కడి నుంచి చూస్తూ వెళ్దాము. ఏతస్మిన్నంతరే చయేవ రజః సమభివర్తత ఉష్ణాం తీవ్రాం సహస్రాంశోః చాదయన్ గగనే ప్రభాం. ఈ విధంగా అప్పటికే ఒక 15 రోజులైనట్టుంది. మన వాళ్ళు దూతలు వెళ్ళారు. వెళ్ళి అన్ని దిక్కుల్లో ఉన్న వానర నాయకులందరికీ, వృక్ష నాయకులందరికీ, వృక్షములు అంటే ఎలుగుబంట్లు, వాళ్ళందరికీ చెప్పి వాళ్ళు వస్తూనే ఉన్నారు. 2 వారాలు గడుస్తూనే ఉన్నది. ఈలోగా మన సుగ్రీవుడు ఇక్కడికొచ్చాడు. రాముడి దగ్గరకొచ్చి కొంతమందిని తన దగ్గర ఉన్న వాళ్ళని తీసుకుని వచ్చాడు. రామచంద్రమూర్తి దగ్గర నిలబడి లక్ష్మణుడు వింటూ ఉండగా, ఈ విధంగా మా వాళ్ళందరూ బయలుదేరి వస్తూ ఉన్నారు రామా అని చెప్తూ ఉండగానే ఏతస్మిన్నంతరే చయేవా, అప్పుడే ఇంకా అక్కడ రజః సమభివర్తత, పెద్ద దుమ్ము అన్ని దిక్కుల నుంచి రేగుతూ ఉన్నది. ఎంతటి దుమ్ము అంటే గగనే ఆకాశంలో తీవ్రమైన వేడితో ప్రకాశిస్తూ ఉన్న సహస్రాంశుడు మన సూర్యుడి యొక్క కిరణాలను కూడా, దాని ప్రభను కూడా చాదయన్ కప్పేస్తూ ఉన్న దాన్నంత దుమ్ము రేగింది. ఆకాశంలో సూర్యుణ్ణి కూడా కప్పేస్తున్నంత దుమ్ము రేగింది. దిశః పర్యాకులాః చ ఆసన్ రజసా తేన మూర్ఛత చచాల చ మహీ సర్వ సశైల వనకానన. ఇంకా ఆ దుమ్మెంతగా రేగుతున్నది అన్ని వైపుల నుంచి అంటే, అది మూర్ఛిల్లుతూ ఉన్నది. ఎంత వేగంగా కదులుతున్నదంటే, ఎందుకంటే ఆ సైన్యమంతా కదిలి వస్తూ ఉంటే రామచంద్రమూర్తి, మన సుగ్రీవుడు, లక్ష్మణుడు వీళ్ళందరూ ఎక్కడ నిలబడి ఉన్నారో ఆ ప్రదేశానికి, ఆ ప్రాంతానికి వీళ్ళందరూ వస్తూ ఉంటే అన్ని దిక్కుల నుంచి అంత వేగంగా కదులుతూ వస్తూ ఉన్నది ఆ దుమ్ము కూడా వాళ్ళతో పాటు. దానితో దిశః దిక్కులన్నీ కూడా పర్యాకులాః ఆసన్, అతలాకుతలం అవుతూ ఉన్నట్టుగా ఉన్నది. అంత హడావిడి ఉన్నదప్పుడు ఆ సమయంలో అక్కడ.
సశైల వన కానన, శైలములు పర్వతాలతో, వనములు అడవులు కాననాలతో నిండి ఉన్న భూమి అంతా కూడా దద్దరిల్లుతూ ఉన్నట్టుగా ఉన్నది. తతః నగేంద్ర సంకాశైః తీక్ష్ణ దంష్ట్రైః మహాబలైః కృత్స్నా సంచాదితా భూమిః అసంఖ్యేయైః ప్లవంగమైః నాదేయైః పార్వతీయైః చ సాముద్రైః చ మహాబలైః హరిభిః మేఘనిర్హ్రాदैः అన్యైః చ వనచారిభిః తరుణాదిత్యవర్ణైః చ శశిగౌరైః చ వానరైః పద్మకేసరవర్ణైః చ శ్వేతైః మేరుకృతాలయైః. తతః ఇంకా వస్తూ ఉన్న వానరులు భల్లూకాలు ఎట్లా ఉన్నారు అంటే, వానరులు కోతులు కొండముచ్చులు ఎలుగుబంట్లు వీళ్ళందరూ ఎట్లా ఉన్నారు ఒక్కొక్కళ్ళంటే, నగేంద్ర సంకాశైః ఏదో పర్వతాల్లాగా ఉన్నారు. తీక్ష్ణ దంష్ట్రైః తీవ్రమైన కోరలతో, మహాబలంతో అసంఖ్యేయమైన ఈ ప్లవంగమాలందరూ ఎగురుతూ దూకుతూ వస్తూ ఉంటే భూమి మొత్తము కప్పేయబడ్డది వీళ్లతో. భూమి మొత్తం కప్పేశారా అన్నట్టుగా ఉన్నారు వీళ్ళందరూ. వీళ్ళొస్తూ ఉంటే వీళ్లతో భూమి అంతా కప్పబడిపోయింది. వీళ్ళొస్తూ ఉంటే ఆకాశమంతా దుమ్ముతో నిండిపోయింది. అంతటి సైన్యం బయలుదేరొస్తూ ఉన్నది, కదిలొస్తూ ఉన్నది రామచంద్రమూర్తి కోసం. వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారంటే, నాదేయైః నదుల దగ్గర నివాసం ఉండే ఈ సైన్యము, పార్వతీయైః పర్వతాల్లో ఉండేవాళ్ళు, సాముద్రైః సముద్రాల దగ్గరుండేవాళ్ళు, మహాబలులు, హరులు, మేఘ నిర్హ్రాदैः మేఘంలాగా గర్జిస్తూ, అన్యైః వనచారిభిః వానరులే కాదు, కోతులే కాదు, కొండముచ్చులు, భల్లూకాలతో సహా వాళ్ళందరూ రకరకాల వర్ణాల్లో ఉన్నారు. తరుణాదిత్యవర్ణైః బాలసూర్యుడి వర్ణంలో కొందరు, శశిగౌరైః తెల్లగా గౌరవర్ణంలో కొందరు వానరులు, పద్మకేసరవర్ణైః పద్మాల్లోని పుప్పొళ్లలాగా పసుపచ్చగా కొందరు, శ్వేతైః తెల్లగా ఉన్నవాళ్ళు కొందరు, మేరుకృతాలయైః మేరు పర్వతం పైన నివాసముంటూ ఉన్నవాళ్ళు కొందరు. ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరొచ్చారు అని ఇక్కడ లెక్కలు రాస్తూ ఉన్నారు. అన్ని కోట్లలోనే ఉంటాయి లెక్కలు, చూద్దాము. కోటి సహస్రైః దశభిః శ్రీమాన్ పరివృతః తదా వీరః శతవలిః నామ వానరః ప్రత్యదృశ్యత. అల్లంత దూరంలో శతవలి అన్న పేరున్న వానరుడు, వీరుడు కనిపిస్తూ ఉన్నాడు. ఆయన కోట్ల కొద్దీ, కొన్ని పదులు వేల కోట్ల కొద్దీ వానరులతో కూడి ఆ శ్రీమంతుడు శతవలి అన్న పేరున్న వానరుడు వస్తూ కనిపిస్తూ ఉన్నాడు ఒకవైపు నుంచి. తతః కాంచన శైలాభః తారాయాః వీర్యవాన్ పితా అనేకైః దశ సహస్రైః కోటిభిః ప్రత్యదృశ్యత. తార ఉన్నది కదా, ఆమె యొక్క తండ్రి మహావీరుడు సుషేణుడు అన్న వానరుడు బంగారు పర్వతంలాగా ఉన్నాడు. వందల వేల కోట్ల కొద్దీ వానరులతో కూడి వస్తూ కనిపిస్తూ ఉన్నాడు. తథా అపరేణ కోటీనాం సహస్రేణ సమన్వితః పితా రుమాయాః సంప్రాప్తః సుగ్రీవ శ్వశురః విభుః. తథా అట్లానే ఇంకొక కోటి, 1000 కోట్లు వానరులతో సైన్యంతో కూడి రుమ యొక్క తండ్రి మన సుగ్రీవుడికి మామగారు వస్తూ కనిపిస్తూ ఉన్నారు. పద్మకేసర సంకాశః తరుణార్క నిభాననః బుద్ధిమాన్ వానరశ్రేష్ఠః సర్వవానరసత్తమః అనేకైః బహుసాహస్రైః వానరాణాం సమన్వితః పితా హనుమతః శ్రీమాన్ కేసరి ప్రత్యదృశ్యత. మన హనుమంతుడి తండ్రి కేసరి అన్న పేరున్న వానరుడు కూడా ఎన్నో వేల వానరులతో కూడి వస్తూ కనిపిస్తూ ఉన్నాడు. ఆయన ఎటువంటి వాడు అంటే పద్మకేసర సంకాశః,
పద్మాల్లోని పుప్పళ్ళ వంటి రంగులో ఉన్నాడు. తరుణార్క నిభాననః బాల సూర్యుడి వంటి ముఖంతో ఉన్నాడు. బుద్ధిమంతుడు, గొప్ప తెలివితేటలు కలిగినవాడు, వానర శ్రేష్ఠుడు, సర్వ వానరులలో ఉత్తముడు. అకేసరి కూడా వస్తూ కనిపిస్తూ ఉన్నాడు ఎంతో మంది వానర సైన్యంతో కూడి. గోలాంగూల మహారాజः గవాక్షः భీమ విక్రమः వృతః కోటి సహస్రేణ వానరాణం అదృశ్యత. భయంకరమైన పరాక్రమం కలిగిన గోలాంగూలాలకు అంటే కొండ ముచ్చులకు రాజుగారైన గవాక్షుడన్న వానరుడు కూడా మిగిలిన కోట్ల కొద్దీ వానరులతో కూడి తన సైన్యంతో వస్తూ అదృశ్యత కనిపించాడు. వృక్షాణం భీమవేగానాం ధూమ్రః శత్రునిబర్హణః వృతః కోటి సహస్రాభ్యాం ద్వాభ్యాం సమభివర్తత. అట్లానే వృక్షములు అంటే భల్లూకాలకు, ఎలుగుబంట్లకు రాజుగారైన వాటిలోనే గొప్ప వేగం కలిగిన శత్రువులను నిగ్రహించగలిగిన ధూమ్రుడు అన్న ఒక భల్లూకము కోట్ల కొద్దీ, ఒక 2000 కోట్ల భల్లూకాలతో కూడి వస్తూ కనిపిస్తూ ఉన్నాడు. మహాచల నిభైః ఘోరైః పనసః నామ యూథపః ఆజగామ మహావీర్యః తిస్రుభిః కోటిభిః వృతః. అట్లానే పనసుడు అన్న పేరున్న యూథపుడు అంటే సేనానాయకుడు, మహాచల నిభైః ఘోరైః పెద్ద పెద్ద పర్వతాల్లాగా ఉన్న భయంకరమైన కోట్ల కొద్దీ వానరులతో కూడి ఆ మహావీరుడు, ఎన్ని కోట్లంటే 3 కోట్ల వానరులతో కూడి పనసుడు అన్న సేనానాయకుడు ఆజగామ వస్తూ కనిపిస్తూ ఉన్నాడు. నీలాంజన చయ ఆకారః నీలః నామ అథ యూథపః అదృశ్యత మహాకాయః కోటిభిః దశభిః వృతః. నీలుడు అన్న పేరున్న సేనానాయకుడు నల్లటి కాటుక కుప్పబోసినట్టు ఉన్నాడు చూడ్డానికి ఆకారము. ఆయన మహాకాయంతో ఉన్నాడు. కోట్ల కొద్ది, ఒక 10 కోట్ల వానరులతో, ఆ వానర సేనతో కూడి వస్తూ కనిపిస్తూ ఉన్నాడు. తతః కాంచన శైలాభః గవయః నామ యూథపః ఆజగామ మహావీర్యః పంచభిః కోటిభిః వృతః. కాంచన శైలాభః ఏదో బంగారపు కొండలాగా ఉన్న గవయుడు అన్న పేరున్న సేనానాయకుడు 5 కోట్ల వానరులతో కూడి ఆ మహావీరుడు వచ్చాడు. దరీముఖ చ బలవాన్ యూథపః అభ్యాయయౌ తదా వృతః కోటి సహస్రేణ సుగ్రీవం సముపస్థితః. తదా అట్లానే ఆ సమయంలో దరీముఖుడు అన్న బలవంతుడు సేనానాయకుడు ఒక 1000 కోట్ల వానర సైన్యంతో కూడి, వాటి యూథపుడు నాయకుడు వచ్చి సుగ్రీవుడి దగ్గర నిలబడ్డాడు. మైందః చ ద్వివిధః చ ఉభౌ అశ్విపుత్రౌ మహాబలౌ కోటి కోటి సహస్రేణ వానరాణం అదృశ్యతాం. మన అశ్వినీ దేవతల పుత్రులిద్దరు మహాబలవంతులు, మైందుడు, ద్వివిధుడు. వాళ్ళిద్దరు కూడా కోట్ల కొద్దీ వానరులతో కూడి వచ్చి ఉన్నారు. వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు. గజః చ బలవాన్ వీరః కోటిభిః తిస్రుభిః వృతః ఆజగామ మహాతేజాః సుగ్రీవస్య సమీపతః. గజుడు అన్న బలవంతుడు కూడా 3 కోట్ల వానర సైన్యంతో కూడి ఆ మహాతేజోమూర్తి సుగ్రీవుడి దగ్గరికి వచ్చాడు. వృక్షరాజః మహాతేజాః జాంబవాన్ నామ నామతః కోటిభిః దశభిః ప్రాప్తః సుగ్రీవస్య వశే స్థితః. జాంబవంతుడు అన్న పేరున్న ఒక వృక్షరాజు, భల్లూకాలకు రాజున్నాడు, గొప్ప తేజోవంతుడు. ఒక 10 కోట్ల భల్లూకాలతో కూడి సుగ్రీవుడి దగ్గరికి వచ్చాడు ఆయన కోసము ఈ సహాయం చేయడం కోసం. సుగ్రీవుడి వశంలో ఉండి ఆయన కోసము మన జాంబవంతుడు కూడా వచ్చాడు. రుమణః నామ తేజస్వి విక్రాంతైః వానరైః వృతః ఆయయౌ బలవాన్ తూర్ణం కోటి శత సమావృతః.
రుమణుడు అన్న పేరున్న గొప్ప తేజోశాలి, ఎంతో పరాక్రమం కలిగిన వానరులతో, ఎంతమంది అంటే కోట్ల కొద్దీ, వందల కోట్ల కొద్దీ వానరులతో కూడి ఆ బలవంతులందరిని తీసుకుని తూర్ణం వేగంగా ఆయన గూడా ఆయయ్యో వచ్చేసాడు. తతః కోటి సహస్రాణం సహస్రేణ శతేన చ పృష్ఠతః అనుగతః ప్రాప్తః వానరైః గంధమాదనః. గంధమాదనుడు అన్న ఒక వానరుడు కోట్ల కొద్దీ, వేల కోట్లు, వందల వేల కోట్ల కొద్దీ ఉన్న వానరులతో కూడి వాళ్ళందరూ ఆయన వెనకాల వస్తూ ఉంటే, ఆయన గూడా మన గంధమాదనుడు కూడా వచ్చి చేరాడు. తతః పద్మసహస్రేణ వృతః శంకుశతేన చ యువరాజः అంగదः ప్రాప్తः పితృతుల్య పరాక్రమః. మన అంగదుడు కూడా ఇంక కోట్లను దాటిన తర్వాత ఉంటాయి పద్మాలు, శంఖాలని ఈ లెక్కలు. మనకు పదులు, వందలు, వేలు, లక్షలు, కోట్లు అయిన తర్వాత పద్మాలు, శంఖాలనుంటాయి. ఆ లెక్కల్లో ఉన్న వానరులను తీసుకుని మన యువరాజు అంగదుడు కూడా తన తండ్రి అంతటి పరాక్రమం కలిగిన వాడు ఆయన కూడా వచ్చేసాడు. తతః తారాద్యుతిః తారः హరిః భీమ పరాక్రమః పంచభిః హరికోటిభిః దూరతః ప్రత్యదృశ్యత. అట్లానే తారకల వంటి తేజస్సు కలిగిన మన తారుడు కూడా, భయంకరమైన పరాక్రమం కలిగిన మన వానరుడు కోట్ల కొద్దీ, ఒక 5 కోట్ల వానరులతో కూడి అల్లంత దూరంలో కనిపిస్తూ ఉన్నాడు. వస్తూ ఉన్నాడు ఆయన గూడా. ఇంద్రజానుః కపిః వీరః యూధపః ప్రత్యదృశ్యత ఏకదశానాం కోటీనాం ఈశ్వరః తైః సమావృతః. ఇంద్రజాను అన్న వానరుడు కూడా వీరుడు, వానర నాయకుడు కనిపిస్తూ ఉన్నాడు, వస్తూ ఉన్నాడు. ఒక 11 కోట్ల సైన్యానికి ఆయన నాయకుడు, వాళ్ళందరితో కూడి వస్తూ ఉన్నాడు. తతః రంభః తు అనుప్రాప్తః తరుణాదిత్య సన్నిభః అయుతేన ఆవృతః చ ఏవ సహస్రేణ శతేన చ. అట్లానే రంభుడు అన్న ఒక వానరుడు కూడా తరుణాదిత్య సన్నిభః బాలసూర్యుడిలాగా ఉన్నాడు. ఒక 10,000 వందల కోట్ల వానరులతో కూడి ఆయన కూడా వస్తూ ఉన్నాడు. తతః యూథపతిః వీరః దుర్ముఖః నామ వానరః ప్రత్యదృశ్యత కోటిభ్యాం ద్వాభ్యాం పరివృతః బలి. అట్లానే దుర్ముఖుడు అన్న పేరున్న వానరుడు, ఆ సేనా నాయకుడు 2 కోట్ల వానరులతో కూడి ఆ బలవంతుడు వస్తూ కనిపిస్తూ ఉన్నాడు. కైలాస శిఖరాకారైః వానరైః భీమ విక్రమైః వృతః కోటి సహస్రేణ హనుమాన్ ప్రత్యదృశ్యత. కైలాస శిఖరంలాగా ఉన్న, భయంకరమైన పరాక్రమంతో ఉన్న వానరులతో కూడి ఒక 1000 కోట్ల వానరులతో కలిసి హనుమంతుడు కూడా వస్తూ కనిపిస్తూ ఉన్నాడు. నలః చాపి మహావీర్యః సంవృతః ద్రుమవాసిభిః కోటిః శతేన సంప్రాప్తః సహస్రేణ శతేన చ. నలుడు కూడా, ఆ మహావీరుడు ఈ ద్రుమవాసిభిః, మన కోతులు, కొండముచ్చులు, భల్లూకాలు వీటన్నింటితో కూడి ఒక 100 కోట్ల సైన్యంతో అక్కడికి వస్తూ ఉన్నాడు. తతః దధిముఖః శ్రీమాన్ కోటిభిః దశభిః వృతః సంప్రాప్తః అభిమతః తస్య సుగ్రీవస్య మహాత్మనః. ఆ మహాత్ముడు సుగ్రీవుడికి చాలా ఇష్టమైన ఇంకొక ఆయన ఉన్నాడు, దధిముఖుడు అని. ఆయన కూడా శ్రీమంతుడు, ఆయన ఒక 10 కోట్ల సైన్యంతో వచ్చేశాడు. శరభః కుముదః వహ్నిః వానరః రాహః ఏవ చ ఏతే చ అన్యే చ బహవః వానరాః కామరూపిణః ఆవృత్య పృథివీం సర్వాం పర్వతాంశ్చ వనాని చ ఆప్లవంతః ప్లవంతః చ గర్జन्तः చ ప్లవంగమాః అభ్యవర్తంత సుగ్రీవం సూర్యం అభ్రగణాః ఇవ కుర్వాణాః బహుశబ్దాంశ్చ ప్రహృష్టాః బాహుశాలినః. శరభుడు, కుముదుడు, వహ్ని అన్న వానరుడు, రంభుడు, వీళ్ళందరూ
ఇంకా ఎంతో మంది వానరులు కోరుకున్న రూపాన్ని ధరించగలిగిన వాళ్ళు. మన వాల్మీకి మహర్షి వానరులు అని చెప్పినప్పుడు, వానరులు, గోలాంగూలాలు, భల్లూకాలు 3 ఉంటారు అందులో. వాళ్ళందరూ కోరుకున్న రూపాల్ని ధరించగలిగిన వాళ్ళు రకరకాల వానరులందరూ గూడా భూమిని, పర్వతాలను, అడవులను మొత్తం ఆవరిస్తూ ప్లవంతః ప్లవంతః ఎగురుతూ, దూకుతూ, గర్జిస్తూ ఆ ప్లవంగములందరూ వచ్చేస్తూ ఉన్నారు. వచ్చి వాళ్ళందరూ ఎట్లా అంటే సుగ్రీవుడి పైన వర్షంలాగా కురిసారందరూ. వచ్చి ఆయన చుట్టూ చేరిపోయారు అంత వేగంగా. ఎందుకంటే ఆయన ఎక్కువ సమయం ఇవ్వలేదు. 15 రోజుల్లో రమ్మని చెప్పాడు. ఎప్పటినుంచి? ఆయన ఎవరికైతే చెప్పాడో నీలుడికి అక్కడి నుంచి ఆయన వెళ్ళి ఎవరో ఈ విషయాలు చెప్పి రావడం కోసం చార్లను పంపిస్తే వాళ్ళు వెళ్ళి ఈ సేనా నాయకులకు చెప్పి సేనా నాయకులు ఆ మొత్తం సైన్యాన్ని సిద్ధం చేసి అక్కడి నుంచి వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ రావడానికి ఇదంతా మొత్తం 15 రోజుల్లో జరగాలి 2 వారాల్లో. కాబట్టి అంత వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి సుగ్రీవుడు చుట్టూ చేరారు. ఏదో అభ్రగణాలు మబ్బులన్నీ సూర్యుడిని ఆవరించినట్టు ఈ మొత్తం గణాలు సుగ్రీవుణ్ణి ఆవరించారు. పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ఎంతో సంతోషంగా అందరూ గొప్ప భుజబలంతో ఉన్న వాళ్ళందరూ వచ్చేశారు. సుగ్రీవః తతః రామే సహ సర్వాన్ తాన్ వానరర్షభాన్ నివేదయిత్వా ధర్మజ్ఞః స్థితః ప్రాంజలిః అబ్రవీత్. ఇంక తతః మన సుగ్రీవుడు ఆ వచ్చిన వానరుల అందరినీ, ఆ వచ్చిన వానర శ్రేష్ఠులు వానరులందరినీ రామే నివేదయిత్వా రాముడికి నివేదించి వాళ్ళందరినీ రాముడికి చూపించి ఆ ధర్మజ్ఞుడు మన సుగ్రీవుడు చేతులు కట్టుకుని నమస్కరించి రాముడి పక్కన నిలబడి ఆయనతో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. యథాసుఖం పర్వత నిర్ఝరేషు వనేషు సర్వేషు చ వానరేంద్రాః నివేశయిత్వా విధివత్ బలాని బలం బలజ్ఞః ప్రతిపత్తుం ఈష్ఠే. ఆయన ఆ వచ్చిన మొత్తము శ్రేష్ఠులైన వానరులు అందరూ సేనా నాయకులు మిగిలిన రాజులందరూ కూడా సుగ్రీవుడి కోసము మొత్తం తమ తమ సైన్యాలతో వచ్చేశారు కదా. వాళ్ళందరినీ రాముడికి చూపించి వాళ్ళందరితో మన సుగ్రీవుడు ఈ విధంగా అంటూ ఉన్నాడు. ఓ వానరేంద్రాహ, ఓ వానర శ్రేష్ఠులారా, మీరందరూ కూడా మీ మీ సైన్యాలతో యథాసుఖం సుఖంగా విశ్రమించండి. పర్వత నిర్జరేషు పర్వత చర్యల్లో ఆ జలపాతాల దగ్గర వనాల్లో అక్కడంతా కూడా విధివత్ యథావిధిగా మీ మీ బలాలను సైన్యాలను నివేశయిత్వా నిలపండి, విడితి చేయించండి. ఆ తర్వాత బలజ్ఞః ఈ బలం తెలిసినవాడు సైన్య బలాలను బలాబలాలను చూసుకోగలిగినవాడు రాముడు ఈ బలాన్ని మన సైన్యాన్ని ప్రతిపత్తుం ఈస్టే ఆయన తెలుసుకోగోరుతూ ఉన్నాడు. మీరేం చేయండి అంటే వచ్చి నా చుట్టూ నిలబడ్డారు, బానే ఉన్నారు గాని మీరు ముందు వెళ్ళి మీ మీ సైన్యాల్ని ఎక్కడ వాళ్ళని అక్కడ యథాసుఖం విధివత్ నివేశింపచేయండి, మళ్ళీ మీరు తిరిగి రాండి. ఇంకా అప్పుడు రాముడు మన బలం ఎంతో చూసుకుంటాడు, తర్వాత ఏం చెయ్యాలో ఆలోచన చెయ్యవలసి ఉన్నది అని ఆయన చెప్పాడు. ఇంకా తర్వాత ఏం జరిగిందంటే అథ రాజా సమృద్ధార్థః సుగ్రీవః ప్లవగేశ్వరః ఉవాచ నరశార్దూలం రామం పరబలార్దనం. ఈ విధంగా సేనాధిపతులకు చెప్పి రాముడి వైపు తిరిగి పరబలాన్ని మర్దించే రాముడు మన నరశార్దూలుడు ఆయనతో మన రాజుగారు సుగ్రీవుడు ఆ ప్లవగేశ్వరుడు సమృద్ధార్థః కోరుకున్నది జరిగింది. ఆయన 15 రోజుల్లో అంటే 15 రోజుల్లో వచ్చారు మొత్తం సైన్యం అంతా. కాబట్టి ఆయన ఇప్పుడు రాముడితో ఈ విధంగా ఉవాచ అంటూ ఉన్నాడు. ఆగతాః వినివిష్టాః చ బలినః కామరూపిణః
వానరాः వారణేంద్రాభాः ఏ మద్విషయవాసినः ఖ్యాతకర్మాపదానాः చ బలవంతः జితక్లమాः పరాక్రమేషు విఖ్యాతాः వ్యవసాయేషు చ ఉత్తమాः పృథివీ అంబుచరాः రామ నానానగనివాసినः కోట్యగ్రసః ఇమే ప్రాప్తాः వానరాः తవ కింకరాः నిదేశవర్తినః సర్వే సర్వే గురుహితే రతాः అభిప్రేతమనుష్ఠాతుం తవ శక్ష్యంతి అరిందమా అన్నాడు. రామ, కామరూపం కలిగిన ఎవరెవరైతే నా విషయం అంటే నా రాజ్యంలో నివసిస్తూ ఉన్న వారణేంద్రాలు, ఏనుగుల్లాగా ఉన్న వానరులందరూ, అంత బలవంతులందరూ వచ్చారు, ఇక్కడ విడిది చేశారు. వాళ్ళందరూ కూడా ఖ్యాత కర్మాపదానాహ చ, వాళ్ళ కర్మలన్నీ విఖ్యాతము. వాళ్ళు ఇంతకు ముందు గొప్ప గొప్ప ఘనకార్యాలన్నీ సాధించి ఉన్నారు. వాళ్ళకి ఆ ట్రాక్ రికార్డ్ ఉంది. అపదానం అంటే, కర్మాపదానం అంటే ట్రాక్ రికార్డ్. వాళ్ళ రెజ్యూమే నిండా ఇట్లాంటివి చాలా ఉన్నాయి ప్రాజెక్ట్స్. వాళ్ళు చాలా ఘనకార్యాలు పూర్తి చేసి ఉన్న వాళ్ళందరూ బలవంతులు. అందరూ శ్రమ అన్నది, అలసట అన్నది లేకుండా కర్మలు సాధించగలిగిన వాళ్ళు, పరాక్రమంలో ఎంతో ఖ్యాతి గడించిన వాళ్ళు, ఉత్తమమైన వ్యవసాయాత్మిక బుద్ధి కలిగిన వాళ్ళు, వ్యవసాయము ప్రయత్నశీలురు మా వాళ్ళందరూ. రామ, రకరకాల కొండలపైన నివసించేవాళ్ళు, భూమి మీద ఆకాశంలో చరించేవాళ్ళు, కోట్ల కొద్దీ ఇంకా పైనే ఉన్నారు మా వాళ్ళందరూ. ఈ వానరులందరూ ప్రాప్తాహ వచ్చారు. వీళ్ళు తవ కింకరాహ, నీ సేవకులు. కాబట్టి వాళ్ళందరూ కూడా సర్వే నిదేశవర్తినః, వీళ్ళందరూ నా ఆదేశాన్ని పాటిస్తారు. గురుహితే రతాహ సర్వే, ప్రభు యొక్క హితాన్నే కోరుకుంటారు. కాబట్టి వాళ్ళందరూ, నా వాళ్ళందరూ వచ్చారు, నా మాట వింటారు, నా హితం కోరుతారు. అందరూ బలవంతులు, గొప్పగా కార్యాన్ని సాధించగలిగిన వాళ్ళు కోట్ల కొద్దీ వచ్చారు రామ. ఇప్పుడు అందరూ నీ కింకరులై కిం కర్తవ్యమని నువ్వు చెప్పింది చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఓ అరిందమ శత్రుమర్దన రామ, తవ అభిప్రేతం అనుష్ఠాతుం, నీ కోరికను నువ్వు చెప్పింది చెప్పినట్టే చెయ్యడం కోసము శిక్షంతి, వాళ్ళకంత శక్తి సామర్థ్యాలున్నాయి. ఏం చెయ్యమంటావో చెప్పు. యత్ మన్యసే నరవ్యాఘ్ర ప్రాప్తకాలం తత్ ఉచ్యతాం తత్ సైన్యం త్వత్వసే యుక్తం ఆజ్ఞాపయితుం అర్హసి. ఓ నరవ్యాఘ్ర రామ, ప్రాప్తకాలం, ఇంక సమయం ఆసన్నమయ్యింది. యత్ మన్యసే, ఏం చెయ్యాలో, తత్ ఉచ్యతాం, అది చెప్పు. తత్ సైన్యం, ఈ సైన్యమంతా, త్వత్వసే యుక్తం, నీ వశంలో ఉన్నది. సైన్యం మొత్తం నీ వశవర్తి అయి ఉన్నది. ఆజ్ఞాపయితుం అర్హసి, ఏం చెయ్యాలో చెప్పు, వాళ్ళందరూ చేస్తారు అని ఆయన అన్నాడు. ఇతి బ్రువాణం సుగ్రీవం రామః దశరథాత్మజః బాహుభ్యాం సంపరిష్వజ్య ఇదం వచనం అబ్రవీత్. ఈ విధంగా సుగ్రీవుడు అంటూ ఉండగా రామచంద్రమూర్తి, ఆ దశరథాత్మజుడు సుగ్రీవుణ్ణి రెండు చేతులు పట్టుకుని గట్టిగా కౌగిలించుకుని ఆయనతో ఈ మాట అంటూ ఉన్నాడు. న్యాయతాం మమ వైదేహి యది జీవతి వా నవా సహ చ దేశః మహాప్రాజ్ఞ యస్మిన్ వసతి రావణః అధిగమ్యతు వైదేహీం నిలయం రావణస్య చ ప్రాప్తకాలం విధాస్యామి తస్మిన్ కాలే సహ త్వయా. నా అహమస్మిన్ ప్రభుః కార్యే వానరేశ న లక్ష్మణః త్వమస్య హేతుః కార్యస్య ప్రభుః చ ప్లవగేశ్వర. త్వం ఏవ ఆజ్ఞాపయ విభో మమ కార్య వినిశ్చయం త్వం హి జానాసి యత్ కార్యం మమ వీరా న సంశయః. సుహృత్ వినీతః విక్రాంతః ప్రాజ్ఞః కాల విశేషవిత్ భవాన్ అస్మద్హితే యుక్తః సుహృత్ ఆప్తః అర్థవిత్తమః అని అన్నారు. రాముడు ఏమన్నాడంటే, ముందు చేయవలసిన పనేమి అంటే,
మమ వైదేహి న్యాయతాం, నా వైదేహి గురించి తెలుసుకోవడం ముందు చేయవలసిన పని. ఏమి తెలుసుకోవాలి అంటే, యది జీవతివా నవా, అసలు బ్రతికే ఉన్నదా లేదా, ఆమె ఏ దేశంలో ఉన్నది, ఎక్కడ రావణుడు నివసిస్తూ ఉన్నాడు అని ఈ విషయాలు తెలుసుకోవలసి ఉన్నది ఓ మహాప్రాజ్ఞుడా. ముందసలు సీత బ్రతికే ఉన్నదా లేదా, బ్రతికి ఉంటే ఎక్కడ ఉన్నది, ఆ రావణాసురుడు సీతని ఎక్కడ ఉంచాడు, ఈ విషయాలు తెలియాలి మనకి. వైదేహీం రావణస్య చ నిలయం అధిగమ్యతు, సీత ఎక్కడున్నదో ఆమె జాడ, రావణుడి ఇల్లు ఎక్కడున్నదో తెలుసుకున్నాక ఇంకప్పుడు ప్రాప్త కాలం, ఆ సమయం రాగానే, సీత ఎక్కడుందో తెలియగానే, తస్మిన్ కాలే అదే సమయంలో, త్వయా సహా నీతో కలిసి ఆలోచించి ఏం చెయ్యాలో విధాస్యామి, నేను విధానాన్ని తయారు చేస్తాను. సీత ఎక్కడుందో తెలియకుండా ఇంతమంది సైన్యంతో మనం చేసేదేమున్నది, సీత ఎక్కడున్నదన్న జాడ తెలుసుకోవడం ముఖ్యము. ఆ పని జరిగితే, సీత ఎక్కడుందో తెలిసింది అంటే, రావణుడు ఎక్కడున్నాడో తెలిసాడు అంటే, ఇంకప్పుడు నీతో కలిసి విచారించి నేను తర్వాత ఏం చెయ్యాలో ప్రణాళిక చెప్తాను. ఈలోగా ఈ కార్యంలో సీత ఎక్కడున్నది అని కనిపెట్టడంలో, ఆ పనిలో ఓ వానరేశా, ఓ సుగ్రీవా, అస్మిన్ కార్యే, ఈ పనిలో అహం ప్రభువునా, దీనికి నేను ప్రభువును కాదు, ఇది నా ప్రభుత్వం, ఇది నా జ్యూరిస్డిక్షన్ కాదు. సీత ఎక్కడున్నది అని వెతకడము నేను చేయవలసిన పని కాదు, నేను చేయలేను. నా లక్ష్మణ, లక్ష్మణుడు చేయలేడు, మా ఇద్దరి వల్ల కాదు. అస్య కార్యస్య, ఈ పనికి హేతువు త్వం, నువ్వొక్కడివే, దీనికి ప్రభువువు. సీత ఎక్కడున్నదని సీత జాడ కనిపెట్టే పని నీది, నువ్వు చెయ్యి సుగ్రీవా. ఆ తర్వాత ఏం చెయ్యాలో నేను ఆలోచన చేస్తాను. నాకు గాని లక్ష్మణుడికి గాని ఈ విషయం తెలీదు. నువ్వే ఓ విభో నా కార్యము అంటే సీత ఎక్కడ ఉన్నది అని తెలుసుకుని రావడం గురించి నిశ్చయించి ఆజ్ఞాపించు. ఎందుకు అంటే, ఓ వీరుడా, నా పనేమో నీకు తెలిసి ఉన్నది కదా, నా పనేమో నీకు తెలుసు, అది చేయించగలిగిన వాడివి నువ్వే. కాబట్టి నువ్వే నీ సైన్యానికి ఇటువంటి ఆజ్ఞనిచ్చి సీత జాడ తెలుసుకో. నా పని తెలిసి ఉన్నవాడివి నువ్వే కదా ఓ వీరుడా, నా సంశయ, ఇందులో అనుమానం లేదు. ఎందుకు నువ్వే చేయవలసి ఉన్నది అని నీకు చెప్తున్నాను అంటే, నువ్వు సుహృత్తువు, మంచి హృదయం కలిగిన వాడివి, మంచి మనసున్న వాడివి, వినీత, వినీతుడివి, వినయం కలిగిన వాడివి, విక్రాంత, మహాబలం ఉన్నవాడివి, ప్రాజ్ఞుడివి, తెలివితేటలున్నవాడివి, కాల విశేషవిత్, ఏ కాలంలో ఏం పని చెయ్యాలి అని తెలిసిన వాడివి. భవాన్, నువ్వే అస్మత్ హితే యుక్త, నా హితం కోరుకునేవాడివి, నా సుహృత్తువు, నా స్నేహితుడివి, నా ఆప్తుడివి, నా దగ్గరికి వచ్చావు నాకు ఉపకారం చేయడం కోసము. అర్ధవిత్తమః, ప్రయోజనాల్ని సాధించడం ఎట్లా అని తెలిసిన వాళ్ళలో కూడా నువ్వు ఉత్తముడివి. ఇన్ని లక్షణాలు నీలో ఉన్నాయి కాబట్టే నిన్ను అడుగుతున్నాను నేను. అందుకని సీత జాడ కనుక్కోవాల్సిన బాధ్యత నీదే, నువ్వే ఆ పనికి నీ సైన్యాన్ని ఆజ్ఞాపించు అని చెప్పాడు రాముడు. ఏవం ముక్తః తు సుగ్రీవః వినతం నామ యూథపం అబ్రవీత్ రామ సాన్నిధ్యే లక్ష్మణస్య చ ధీమతః. ఈ విధంగా రాముడు చెప్పగానే సుగ్రీవుడు వినతుడు అన్న పేరున్న వానర నాయకుణ్ణి పిలిచాడు. ఆయనతో అధీమంతుడైన లక్ష్మణుడు రాముడు వింటూ ఉండగా వాళ్ళ సన్నిధిలోనే, వాళ్ళ ముందే వినతుడికి ఈ విధంగా ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, సోమ సూర్య నిభైః సార్థం వానరైః వానరోత్తమ దేశకాల నయైః యుక్తః కార్యాకార్య వినిశ్చయే వృతః శత సహస్రేణ వానరాణాం తరస్వినాం అధిగచ్చ దిశం పూర్వాం సశైల వనకాననాం. సూర్యచంద్రులలాగా ఉన్న
ఉత్తమమైన వానరులందరినీ తీసుకుని నువ్వు బయలుదేరు. ఓ వినతుడా! ఏది కార్యము, ఏది అకార్యము అని నిశ్చయించి, దేశము, కాలము, న్యాయము తెలుసుకుని ఉన్నవాడివై, తగిన వానర వీరులందరినీ తీసుకుని బయలుదేరు. కొన్ని వందల వేల బాగా బలము, బాగా వేగమున్న వానరులతో నువ్వు పర్వతాలు, అడవులు, కారడవులు ఉన్న తూర్పు దిక్కుగా అధిగచ్చ బయలుదేరు. పూర్వ దిశ ముందు ఇటువైపు నువ్వు వీళ్ళందరిని తీసుకుని బయలుదేరు. తత్ర సీతాంచ వైదేహీం నిలయం రావణస్య చ మార్గధ్వం గిరిశృంగేషు వనేషు చ నదేషు చ. అక్కడికి వెళ్ళి ఇక్కడి నుంచి తూర్పు దిక్కుగా ఉన్న మొత్తం ప్రాంతాలంతా కూడా వైదేహి సీత ఎక్కడున్నది అని వెతుకు, రావణుడెక్కడున్నాడు అని వెతుకు. ఆ విధంగా వెతకవలసి ఉన్నది. కొండల్లో, కొండ శిఖరాల్లో, అడవుల్లో, నదుల్లో ఎక్కడా వదిలిపెట్టకుండా వెతుకుతూ వెళ్ళండి. ముందు ఇక్కడి నుంచి బయలుదేరగానే ఏమేమి వస్తాయి ఇక్కడి నుంచి ఆ చివరి దాకా చెప్తాను విను. నదీం భాగీరథీం రమ్యాం సరయూం కౌశికీం తథా కాళిందీం యమునాం రమ్యాం యామునం చ మహాగిరిం సరస్వతీం చ సింధుం చ శోణం మణినిబోధకం మహీం కాలమహీం చ ఏవ శైలకానన శోభితాం. భాగీరథి అన్న నది వస్తుంది, రమ్యమైంది. అట్లానే సరయు నది, కౌశికి అన్న నది, కాళింది, యమున అన్న రమ్యమైన నదులన్నీ వస్తాయి. అట్లానే యమున పక్కన ఉన్న పెద్ద పర్వతం ఉంటుంది. ఇవన్నీ ఎక్కడెక్కడ పర్వతాలు, నదులు, కొండలు, కోనలు, అడవులున్నాయో అన్నీ వెతుకుతూ వెళ్ళండి. అట్లానే సరస్వతి నది వస్తుంది. ఆ తర్వాత సింధు నది, తర్వాత శోణం అన్న నది, మణినిభ ఉదకం. ఈ శోణమన్న నదిలో మణుల్లాగా ఉంటాయి నీళ్ల బిందువులు. అట్లానే మహి, కాలమహి అన్న ప్రాంతాలు పర్వతాలతో, అడవులతో శోభిల్లుతూ ఉన్నాయి వస్తాయి. ఆ తర్వాత బ్రహ్మమాలాన్ విదేహాంశ్చ మాలవాన్ కాశికోసలాన్ మాగధాంశ్చ మహాగ్రామాన్ పుండ్రాన్ టు అంగాన్ స్తదా ఏవచ. బ్రహ్మమాలము, విదేహము, మాలవాన్, కాశీ, కోసల, మాగధ అన్న దేశాలన్నీ వస్తాయి. అక్కడ గొప్ప గొప్ప గ్రామాలు, పెద్ద పెద్ద గ్రామాలు ఉంటాయి. పుండ్రాలు ఉంటారు ఆ దేశాల్లో. అక్కడ కూడా ఎన్నో ఊళ్ళుంటాయి. అట్లానే అంగ దేశాలుంటాయి. అక్కడ కూడా ఎన్నో పట్టణాలు అవన్నీ ఉంటాయి. రాజ్యంచ కోశకారాణం భూమించ రజతాకరాం సర్వమేతత్ విచేతవ్యం మృగయద్భిః తతః తతః. కోశకారుల రాజ్యాలొస్తాయి. రజతాకారము, వెండి గనులతో కూడి ఉన్న భూమి ప్రాంతాలొస్తాయి. సర్వమేతత్ ఇదంతా కూడా వెతకవలసి ఉన్నది. మీరందరూ వెతుకుతూ వెతుకుతూ వెళ్ళండి. ఇవన్నీ కూడా కొండలు, పర్వతాలు, గుహలు, కోనలు, నదులు అన్ని వెతుకుతూ వెళ్ళండి. ఈ ప్రాంతాలన్నీ వస్తాయి. ఒక్క ప్రాంతాన్ని వదిలిపెట్టడానికి వీల్లేదు. రామస్య దయితాం భార్యాం సీతాం దశరథస్నుషాం సముద్రం అవగాఢాంశ్చ పర్వతాన్ పత్తనాని చ. సముద్రంలో ఉన్న పర్వతాలు, పట్నాలతో సహా దశరథుడి కోడలు, రాముడికి ప్రియమైన భార్య సీత ఎక్కడ ఉన్నది అని వెతుకుతూ వెతుకుతూ వెళ్ళండి మీరు. మందరస్య చ ఏ కోటిం సంశ్రితాః కేచిదాయతాం కర్ణప్రావరణాః చ ఏవ తథా చాపి ఓష్టకర్ణకాః ఘోరలోహముఖాః చ ఏవ జవనాః చ ఏకపాదకాః అక్షయాః బలవంతః చ తథా ఏవ పురుషాదకాః. మందరమన్న ప్రాంతం ఉంటుంది. అక్కడ దాన్ని ఆశ్రయించి ఎంతో మంది ఆ విశాలమైన మందర పర్వతం పైన కోట్ల కొద్దీ కర్ణప్రావరణాలు, ఓష్ట కర్ణకాలు మొదలైన వాళ్ళందరూ ఉంటారు. ఘోరమైన లోహ ముఖాలతో ఉంటారు. జవనం, బాగా వేగం కలిగిన వాళ్ళు, ఒక్కొక్క పాదంతో ఉన్నవాళ్ళు, మనుషులను తినేవాళ్ళు, బలవంతులు, ఇంకా
క్షయమన్నది లేకుండా ఉన్నవాళ్ళు ఎవరెవరో ఉంటారు. వీళ్ళందరిలో కూడా వెతుకుతూ వెళ్ళండి. కిరాతాః తీక్ష్ణచూడాః చ హేమాంగాః ప్రియదర్శనాః ఆమమీనాసనాః తత్ర కిరాతాః ద్వీపవాసినః. కిరాతులుంటారు. అడవుల్లో ఉండేవాళ్ళు తీక్ష్ణమైన జటలతో ఉంటారు. బంగారు వర్ణంలో ఉన్న దేహాలతో ప్రియంగా ఉంటారు చూడ్డానికి. ఆమమీనాసనాః కూడా ఉంటారు. ద్వీపాల్లో కిరాతులు పచ్చి చేపలను పట్టుకుని తినేవాళ్ళు కూడా ఉంటారు. అంతర్జలచరాः ఘోరాः నరవ్యాఘ్రాः ఇతి స్మృతాः ఏతేషాం ఆశ్రయాः సర్వే విచేయాः కాననౌకసః. నీళ్లలో ఉండేవాళ్ళు కూడా ఉంటారు. ఘోరమైన వాళ్ళుంటారు. నరవ్యాఘ్రులు అని చెప్తారు. వాళ్ళందరూ కూడా అక్కడ ఆ అడవుల్లో నివసిస్తూ ఉంటారు. మీరు ఆ మొత్తం ప్రాంతాలు వెతకవలసి ఉన్నది. గిరిభిః ఏ చ గమ్యంతే ప్లవనేన ప్లవేన చ యత్నవంతః యవద్వీపం సప్తరాజ్య ఉపశోభితం. ప్రయత్నపూర్వకంగా యవద్వీపం అని ఒకటొస్తుంది. 7 రాజ్యాలతో కూడి ఉంటున్నది. దాన్ని కూడా వెతకండి. అయితే కొండలెక్కుతూ వెళ్లి వెతకండి. లేదా ఎగురుతూ వెళ్లి వెతకండి. లేదా పడవలు వేసుకుని వెళ్లి వెతకండి. నదులు, సముద్రాలు అడ్డమొస్తే పడవల పైన వెళ్ళండి. కొండలు, పర్వతాలు అడ్డమొస్తే ఎక్కుతూ వెళ్ళండి. అవసరమైన చోట చెట్ల పైనుంచి ఎగురుతూ వెళ్ళండి. మీరు ఎగురుతూ వెళ్లారా, పడవలేసుకుని వెళ్లారా, కొండలెక్కుతూ వెళ్లారా తో సంబంధం లేదు. ప్రతి ప్రాంతము వెతికి తీరవలసిందే. సువర్ణ రూప్యక ద్వీపం సువర్ణాకర మండితం యవద్వీపం అతిక్రమ్య శిశిరః నామ పర్వతః. ఇంకా ఈ యవద్వీపాన్ని దాటుకుంటూ వెళ్ళారంటే ఈ 7 రాజ్యాలతో కూడి ఉన్న యవద్వీపం ఏదుందో దాన్ని దాటి వెళ్ళారంటే శిశిరం అన్న పేరున్న ఒక పర్వతం ఉంటుంది. అది బంగారు గనులతో నిండి ఉంటుంది. బంగారు, వెండితో నిండిన ద్వీపాలతో ఉంటుందది. దివం స్పృశతి శృంగేణ దేవదానవ నిసేవితః. ఏతేషాం గిరిదుర్గేషు ప్రపాతేషు వనేషు చ మార్గధ్వం సహితాః సర్వే రామపత్నీం యశస్వినీం. ఈ కొండ ఏదున్నదో శిశిరం అన్నది అది ఆకాశాన్ని తాకుతూ ఉన్న శిఖరాలతో ఉంటుంది. దేవతలు, దానవులు కూడా ఉంటూ ఉంటారు ఆ పర్వతం పైన. మీరు ఆ కొండ దుర్గాల్లో కూడా ఆ కొండ యొక్క ప్రపాతాలు, జలపాతాల్లో కూడా ఆ కొండ పైన ఉన్న చుట్టుపక్కల ఉన్న అడవుల్లో కూడా వెతకాల్సిందే. ఆ విధంగా అందరూ కలిసి ఆ యశోమూర్తి అయిన రామపత్ని సీత కోసం వెతకండే. తతః రక్తజలం శోణాం అగాధం శీఘ్రగామినం గత్వా పారం సముద్రస్య సిద్ధచారణ సేవితం తస్య తీర్థేషు రమ్యేషు విచిత్రేషు వనేషు చ రావణః సహ వైదేహ్యాః మార్గితవ్యః తతస్తతః. ఇంక అక్కడి నుంచి ముందుకు వెళ్తే వేగంగా ప్రవహిస్తూ ఉన్న ఎంతో లోతుగా అగాధంలాగా ఉన్న ఎర్రటి నీటితో ఉన్న శోణ అన్న నది కనిపిస్తుంది. ఆ నదిని కూడా దాటారు అంటే సముద్రం వస్తుంది అక్కడ. సిద్ధులు, చారణులు సేవిస్తూ ఉంటారు. రమ్యమైన తీర ప్రాంతాలతో ఉంటుంది. అందమైన వనాలతో కూడి ఉంటుంది. ఆ ప్రాంతమంతా కూడా వైదేహి కోసం, సీత కోసం వెతకండి. సీత జాడ ఎక్కడున్నదని వెతుకుతూ వెళ్ళండి. రావణుడు కూడా ఎక్కడుంటాడని వెతకవలసి ఉన్నది. తతః సముద్ర ద్వీపాంశ్చ సుభీమాన్ ద్రష్టుమర్హత. ఇంక అక్కడి నుంచి బయలుదేరి వెళ్తూ ఉన్నారంటే అక్కడ సముద్ర ద్వీపాలుంటాయి. భయంకరంగా ఉంటాయి. కనిపిస్తాయి. వాటిని చూడాలి మీరు. అక్కడంతా గూడా వెతకాలి. ఆ సముద్రం ఎట్లా ఉంటుంది అంటే ఊర్మిమంతం మహారౌద్రం క్రోశంతం అనిలోద్ధతం తత్ర అసురాః మహాకాయాః ఛాయాం గృహ్ణంతి నిత్యశః. ఆ సముద్రము పెద్ద పెద్ద అలలతో ఉంటుంది. మహారౌద్రంగా ఉంటుంది. పెద్దగా హోరని శబ్దాలు చేస్తూ ఉంటుంది. గాలులు విపరీతంగా వీస్తూ ఉంటాయి. అక్కడ భయంకరమైన శరీరాలతో పెద్ద పెద్ద దేహాలతో ఉన్న అసురులు ఆ సముద్రంలో ఉన్న నీడలను పట్టుకుంటూ ఉంటారు. ఎప్పుడూ ఆ పనిలో ఉంటారు వాళ్ళు. ఎందుకు అంటే ఆకలి. ఛాయా గ్రాహకులు వాళ్ళు. బ్రహ్మణ సమనుజ్ఞాతాః దీర్ఘకాలం బుభుక్షితాః
తం కాలమేఘ ప్రతిమం మహాఘోర నిషేవితం అభిగమ్య మహానాదం తీర్థేనైవ మహోదధిం. ఎందుకు వాళ్ళు అక్కడ ఈ విధంగా సముద్రం పైన పడ్డ నీడను పట్టుకుంటారు అంటే ఆకలి కోసము. నీడ పట్టుకొని లాగితే, ఆ నీడ ఏ జంతువుదో, ఏ పక్షిదో ఎవరిదైనా సరే, ఆ ప్రాణి దగ్గరికొస్తే వాటిని తింటూ ఉంటారు ఈ అసురులు, ఆ మహాకాయులు. వాళ్లకు ఆ విధంగా బ్రహ్మగారే అనుమతి ఇచ్చాడు. ఆయనే వరమిచ్చాడు. ఎందుకు అంటే వాళ్లకు ఎంతో కాలము భోజనం లేక ఆకలికి అలమటిస్తూ ఉంటే బ్రహ్మగారే ఈ ఉపదేశం చేశాడు. దాంతో వాళ్ళు ఆ విధంగా నీడను పట్టుకుని ఆ ప్రాణిని తింటూ ఉంటారు. మీరు అది కూడా చూసుకుంటూ వెళ్ళండి. జాగ్రత్త. ఈలోగా కాలమేఘంలాగా ఉన్న పెద్ద పెద్ద ఉరగాలతో సేవించబడుతూ ఉన్న ఈ సముద్రం ఏదున్నదో దాన్ని చేరి ఆ పెద్ద పెద్ద నాదాలన్నీ చేస్తుంది. దాన్ని ఆ మహా ఉదధిని, ఆ మహాసముద్రాన్ని ఎట్లా దాటాలండి? పైగా అందులో ఈ నీడను పట్టుకుని మింగే రాక్షసులు, అసురులు కూడా ఉంటారు గదా! అంటే మరి ప్రయత్నం చేసుకోండి. తీర్థేనైవ ఏదో ఒక తరించే మార్గంతో ఎగురుతూ వెళ్ళండి, లేదా పడవలెక్కి వెళ్ళండి, లేదా ఇంకేమైనా చేయండి గానీ, మీరు ఆ సముద్రం కూడా దాటవలసి ఉంటుంది ఎట్లో ఒకట్ల. తతః రక్తజలం భీమం లోహితం నామ సాగరం గత్వా ప్రేక్ష్య దత్తాం చ ఏవ బృహదీం కూటశాల్మలీం. ఇంక అక్కడి నుంచి ఎర్రటి నీటితో ఉన్న భయంకరమైన లోహితమన్న పేరున్న సాగరం ఒకటొస్తుంది. అక్కడికి వెళ్తే అక్కడ మీకు పెద్ద కూటశాల్మలి అన్న చెట్టొకటి కనిపిస్తుంది చూడండి. గృహంచ ఇవన్నీ గుర్తులు. ఇవన్నీ గుర్తులు. మీరు ఎక్కడెక్కడ ఏమేం ప్రాంతాలు చూస్తారు అని గుర్తులు చెప్తున్నాను. మ్యాప్ రాసిస్తున్నాను. జాగ్రత్తగా నోట్స్ రాసుకోండి. డైరెక్షన్స్ వెళ్ళండి. గృహంచ వైనతేయస్య నానారత్న విభూషితం తత్ర కైలాస సంకాశం విహితం విశ్వకర్మణ. అక్కడ ఒక ఈ చెట్టు ఉందని చెప్పాను కదా! పెద్ద చెట్టు. అది రకరకాల రత్నాలతో ఉంటుంది. గరుత్మంతుడి ఇల్లు ఉంటుందక్కడ. కైలాస సంకాశం కైలాస పర్వతంలాగా ఉన్నది. అది విశ్వకర్మ చేత నిర్మించబడి ఉంటుంది. దాన్ని కూడా చూడండి. తత్ర శైలనిభాః భీమాః మందేహాః నామ రాక్షసాః. అక్కడ ఈ సముద్రం పక్కనే చెట్టుందంటే చెట్టు చూసి మీరు ఇంక అక్కడే ఆగకండి. ఆ సముద్రం గురించి కూడా వినండి. ఆ సముద్రంలో ఆ పక్కనున్న కొండల్లో శైల శృంగేషు లంబంతే నానా రూపాః భయావహాః. రకరకాల రూపాల్లో భయంకరంగా ఉన్న కొండల్ని బట్టి వేలాడుతూ ఉన్న కొండల్లాగా ఉన్న భయంకరమైన మందేహులు అన్న రాక్షసులు వేలాడుతూ ఉంటారు ఆ పక్కనే ఉన్న పర్వతాన్ని. ఎందుకు అంటే తే పతంతి జలే నిత్యం సూర్యస్య ఉదయనం ప్రతి నిహతాః బ్రహ్మతేజోభిః అహని అహని రాక్షసాః అభితప్తాః చ సూర్యేణ లంబంతే స్మ పునః పునః. వాళ్ళు ఈ పెద్ద పర్వతాన్ని ఆలంబనంగా చేసుకొని వేలాడుతూ ఉంటారు. భయంకరంగా ఉంటారు. భయంకరాకారాల్లో ఉంటారు. కానీ వాళ్లకు కూడా 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి పాపం. ఒకటి తెల్లవారుతూ ఉండగానే సూర్యోదయం సమయంలో అందరూ వచ్చి అక్కడ నిలబడి సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేస్తూ ఉంటే, సంధ్యోపాసన చేస్తూ ఉంటే, ఆ బ్రహ్మ తేజస్సుకు పాపం ప్రతిరోజు అహని అహని దెబ్బతిని ఆ రాక్షసులందరూ ఆ నీళ్ళల్లో ఠపీ 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 అని పడుతూ ఉంటారు. మళ్ళీ ఓపిక చేసుకొని ఏదో ఒకటి ఆ ప్రాతః సంధ్యాకాలంలో పూజలన్నీ అయిపోయాయి అమ్మయ్య అనుకుని వాళ్ళు ఓపిక చేసుకొని మళ్ళీ పైకొచ్చి ఆ పర్వతాన్ని పట్టుకొని వేలాడదామంటే అదిగో సూర్యుడి కిరణాలతో వాళ్ళను బాగా తప్పింపచేస్తూ ఉంటాడు మాటి మాటికి. ఇంతకి వీళ్ళందరూ అక్కడే ఉంటారు. వీళ్ళ పని ఇంతే. వాళ్ళొచ్చి ఆ పర్వతాన్ని పట్టుకొని ఏలాడుతూ ఉంటారు. అయితే సూర్యుడి వల్లో లేదో బ్రహ్మ తేజస్సు వల్లో తట్టుకోలేక మళ్ళీ నీళ్ళలోకి దూకుతూ ఉంటారు. మళ్ళీ లేచొచ్చి దాన్ని పట్టుకొని ఏలాడుతూ ఉంటారు. అది వాళ్ళ పని. వాళ్ళని గూడా చూస్తూ వెళ్ళండి. అక్కడ చుట్టుపక్కలంతా వెతుకుతూ. చూస్తూ వెళ్ళండి అంటే, మీరేమన్నా సైట్ సీయింగ్‌కి, వెకేషన్‌కి వెళ్తున్నారా? ఇవన్నీ అక్కడ గుర్తులు చెప్తున్నాను. ఇవన్నీ చూస్తా చుట్టుపక్కలంతా.
సీత కోసం వెతుకుతూ వెళ్ళండి. తతః పాండురమేఘావం క్షీరోదం నామ సాగరం గత్వా ద్రక్షత దుర్దర్శాః ముక్తాహారమివ ఊర్మిభిః. తెల్లటి మబ్బుల్లాగా ఉన్న పాలలాంటి నీటితో ఉన్న ఒక సాగరం కనిపిస్తుంది. అక్కడికెళ్లారంటే, ఓ దుర్దర్శాహ, ఇంకా అంతులేని శక్తి సామర్థ్యాలతో ఎవరు మిమ్మల్ని ఎదిరించలేరు. అటువంటి ఓ వానరులారా, ముక్తాహారం ఇవ ఊర్మిభిః, తెల్లటి మబ్బుల్లాగా ఉన్న సముద్రము, పాలలాంటి నీటితో ఉన్న సముద్రము, ముత్యాల్లాంటి ముత్యాల హారాల్లాంటి అలలతో ఉంటుంది. దాన్ని ద్రాక్షధ చూస్తారు. తస్య మధ్యే మహాన్ శ్వేతః వృషభః నామ పర్వతః. దానికి మధ్యలో, ఆ సముద్రం మధ్యలో, క్షీరసాగరం మధ్యలో ఒక పెద్ద తెల్లటి వృషభము అన్న పేరున్న పర్వతం ఉంటుంది. దాన్ని కూడా చూడొచ్చు. దివ్య గంధైః కుసుమితైః ఆచితైః చ నగైః వృతః. దివ్యమైన గంధాలతో పరిమళ భరితమైన పువ్వులతో పూర్తిగా నిండి ఉన్న కొండలతో ఉంటుంది ఆ వృషభమన్న పేరున్న పర్వతము. సరహచ రాజతైః పద్మైః జ్వలితైః హేమకేసరైః నామ్నా సుదర్శనం నామ రాజహంసైః సమాకులం. విబుధాః చారణాః యక్షాః కిన్నరాః చ అప్సరోగణాః హృష్టాః సమవిగచ్చంతి నళినీం తాం రిరంసవః. అక్కడ ఒక సరస్సు ఉంటుంది. అక్కడ తెల్లటి పద్మాలతో చక్కగా జ్వలిస్తూ ఉన్న బంగారపు కేసరములతో ఉన్న సుదర్శనమన్న ఒక సరస్సు ఉంటుంది. రాజహంసలతో నిండి ఉంటుంది. అక్కడ బుధులు, చారణులు, యక్షులు, కిన్నరులు, అప్సరోగణాలందరూ కూడా చాలా సంతోషంగా అక్కడికొచ్చి ఆ నళినిలో, ఆ కలువల కొలనులో ఆడుకుంటూ ఉంటారు. క్షీరోదం సమతిక్రమ్య తథా ద్రక్షధ వానరాః జలోదం సాగరం శీఘ్రం సర్వభూత భయావహం. ఆ పాల సముద్రాన్ని దాటారంటే ఇంకా తర్వాత ఓ వానరులారా మీరేం చూస్తారంటే, జలోదం అన్న సాగరం ఉంటుంది. అది ప్రాణులన్నింటికి భయాన్ని కలిగిస్తూ ఉంటుంది. తొందరలోనే ఇది క్షీరోదం కాగానే జలోదం అన్న సాగరం వెంటనే కనిపిస్తుంది మీకు. తత్ర తత్ కోపజం తేజః కృతం హయముఖం మహత్ అస్య ఆహుః తత్ మహావేగం ఓదనం సచరాచరం. అక్కడ ఆ కోపానికి, ఎవరి కోపమో చెప్పలేదు. తత్ కోపజం, ఆ కోపం వస్తే దానివల్ల ఆ తేజస్సుతో ఒక హయముఖము తయారు కాబడ్డది. దానికి ఈ సముద్రంలోని సచ్చరాచరం ఓదనము, భోజనం అని చెప్తారు. తత్ర విక్రోశతాం నాదః భూతానాం సాగరౌకసాం శ్రూయతే చ అసమర్థానాం దృష్ట్వా తత్ బడబాముఖం. ఆ బడబాముఖం అంటే బడబాగ్నులతో కూడి ఉన్న ఆ సముద్రంలో ఆ తాపాన్ని తట్టుకోలేక సగము, ఇదిగో ఈ హయముఖము అందులో ఉన్న చరాచరాలను భోజనం చేస్తూ ఉంటే, అక్కడున్న భూతాలన్నీ, ఆ సాగరంలో నివసిస్తున్న ప్రాణులన్నీ కూడా విక్రోశిస్తుంటే, ఆక్రోశిస్తుంటే ఆ నాదాలన్నీ వినిపిస్తూ ఉంటాయి. అవన్నీ అసమర్థము. వాటికి ఏమి చేయడానికి అవకాశం లేదు. అందులో ఉండి బాధపడుతూ అరుస్తూ ఉంటే అవి వినిపిస్తూ ఉంటాయి మీకు. స్వాదు ఉదస్య ఉత్తరే దేశే యోజనాని త్రయోదశ జాతరూపశిలః నామ సుమహాన్ కనకప్రవః. ఇంకక్కడి నుంచి వెళ్తే చక్కటి రుచికరమైన నీటితో నిండి ఉన్న ప్రదేశాలు, ఇంకా దాన్ని దాటితే ఉత్తర దేశంలో ఒక 13 యోజనాలు దాటుతూ వెళ్ళారంటే జాతరూపశిలం అన్న పేరున్న ఒక పెద్ద బంగారు ప్రభలతో ఉన్న పర్వతం ప్రాంతం కనిపిస్తుంది. తత్ర చంద్రప్రతీకాశం పన్నగం ధరణీధరం పద్మపత్ర విశాలాక్షం తతః ద్రక్షధ వానరాః. అక్కడికి వెళ్ళేసరికి, ఆ జాతరూపశిలం అన్న ప్రాంతానికి వెళ్ళేసరికి చంద్రుడిలాగా ప్రకాశిస్తూ ఉన్న, ఈ భూమిని మొత్తాన్ని మోస్తూ ఉన్న ఒక పన్నగము, పాము కనిపిస్తుంది. పద్మపత్రాల్లాంటి విశాలమైన కన్నులతో ఉంటుందది. దాన్ని చూడగలరు ఓ వానరుల్లారా. సముద్రంలో మీరు వెళ్ళిపోతూ ఉన్నారు అంటే లోతులకి, ఇంక భూమిని మోస్తూ ఉన్న ఆ సర్పం కనిపిస్తుంది, పన్నగము.
ఆసీనం పర్వతస్య అగ్రే సర్వభూత నమస్కృతం సహస్రశిరసం దేవం అనంతం నీలవాససం. నల్లటి వస్త్రాలను ధరించి ఉన్న అనంతుడు అన్న పేరున్న ఆ దేవుడు సహస్ర శిరస్సులతో, అనంతమైన శిరస్సులతో ఆ పర్వతం పైన కూర్చుని కనిపిస్తాడు. ప్రాణులందరి చేత నమస్కరింపబడుతూ ఉన్న ఆ అనంతుణ్ణి కూడా మీరక్కడ చూడొచ్చు. త్రిశిరాః కాంచనః కేతుః తాళః తస్య మహాత్మనః స్థాపితః పర్వతస్య అగ్రే విరాజతి స వేదికః. ఈ మహాత్ముడు అనంతుడు అక్కడ ఒక పెద్ద తాళ వృక్షాన్ని కేతువుగా, ధ్వజంగా నిలిపాడు. బంగారపు 3 తలలతో ఉన్న బంగారపు కేతువుతో ఉన్న ఒక పెద్ద తాళ వృక్షము ఆ మహాత్ముడు అక్కడ నిలిపాడు ఆ పర్వతం పైన. అది వేదికతో పాటు విరాజిల్లుతూ ఉంటుంది. పూర్వస్యాం దిశి నిర్మాణం కృతం తత్ త్రిదశేశ్వరైః తతః పరం హేమమయః శ్రీమాన్ ఉదయపర్వతః తస్య కోటిః దివం స్పృష్ట్వా శతయోజనమాయత జాతరూపమయీ దివ్యా విరాజతి సవేదిక. అది పూర్వ దిక్కుగా ఉంటుంది. త్రిదశేశ్వరులు దేవతలు చేత నిర్మించబడ్డది అది. ప్రతిరోజు ఆ బంగారుమయమైన ఆ పర్వతం పైనే ఆ శ్రీమాన్ సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు. అటువంటి ఉదయ పర్వతం అది. తస్య కోటిః దివం స్పృష్ట్వా శతయోజనమాయత జాతరూపమయీ దివ్య విరాజతి స వేదిక. దానికున్న వేదిక ఒక 100 యోజనాల విశాలంగా ఉంటుంది. దాని చుట్టూ అది ఆకాశాన్ని తాకుతూ ఉన్నట్టుగా ఉంటుంది. బంగారుమయమైన దివ్యమైన వేదికతో ఉంటుంది. సాలైః తాళైః తమాలైః కర్ణికారైః పుష్పితైః జాతరూపమయైః దివ్యైః శోభతే సూర్య సన్నిభైః. సాల వృక్షాలు మద్ది చెట్లు, తాళ వృక్షాలు తాటి చెట్లు, తమాలాలు, కర్ణికారాలు వీటన్నింటితో పూసిన చెట్లన్నింటితో బంగారుమయమైన దివ్యమైన సూర్య తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటుంది. తత్ర యోజన విస్తారం ఉచ్ఛ్రితం దశయోజనం శృంగం సౌమనసం నామ జాతరూపమయం ధ్రువం. అక్కడ ఒక యోజనమంత విస్తారంగా ఉన్న ఎత్తైన 10 యోజనాల ఎత్తుతో ఉన్న పర్వతం ఒకటి శృంగాలతో కూడి సౌమనసనం అన్నది కనిపిస్తుంది. బంగారుమయంగా ఉంటున్నది. తత్ర పూర్వం పదం కృత్వా పురా విష్ణుః త్రివిక్రమే ద్వితీయం శిఖరే మేరోః చకార పురుషోత్తమ. ముందు మన విష్ణువు త్రివిక్రమావతారంలో మొదటి పాదాన్ని ఈ పర్వతం పైన, సుమనసమన్న పర్వతం పైన ఉంచి, ద్వితీయం పాదం రెండో పాదాన్ని మేరు పర్వతం పైన ఉంచాడని చెప్తారు. ఉత్తరేణ పరిక్రమ్య జంబూద్వీపం దివాకరః దృశ్యః భవతి భూయిష్టం శిఖరం తత్ మహోశ్రయం. ఉత్తరం వైపు నుంచి తిరిగి జంబూద్వీపం వైపుగా మన దివాకరుడు సూర్యుడు అక్కడ ఎత్తుగా పైన ఉన్న శిఖరం పైనుంచి ఎంతో దూరం దాకా కనిపిస్తూ ఉంటాడు. తత్ర వైఖానసాః నామ వాలకిల్యాః మహర్షయః ప్రకాశమానాః దృశ్యంతే సూర్యవర్ణాః తపస్వినః. అక్కడ వైఖానసులు, వాలకిల్లులు అన్న మహర్షులు ప్రకాశిస్తూ సూర్యుడిలాగా తేజస్సుతో ఉన్నవాళ్ళు తపిస్తూ కనిపిస్తూ ఉంటారు. అయం సుదర్శనః ద్వీపః పురః యస్య ప్రకాశతే యస్మిన్ తేజః చ చక్షుః చ సర్వప్రాణభృతామపి. అక్కడ సుదర్శనం అన్న ద్వీపం ఉంటుంది ఎదురుగా ప్రకాశిస్తూ. దాని తేజస్సు ఎట్లాంటిది అంటే ప్రాణులు దాన్ని చూడడం కష్టం. సర్వ ప్రాణులను ధరించే చూపులతో, దాని తేజస్సుతో ఆ విధంగా అక్కడ సుదర్శనం అన్న ద్వీపం ప్రకాశిస్తూ ఉంటుంది. శైలస్య తస్య శృంగేషు కందరేషు వనేషు చ రావణః సహ వైదేహ్యాః మార్గితవ్యః తతస్తతః. మీరు వెళ్తున్న పని మర్చిపోరాదు. ఇవన్నీ బాగున్నాయి కదా అని చూస్తూ మీరు మోహ పొందొద్దు. అక్కడ ఆ పర్వత శిఖరాల పైన, పర్వత చర్యల్లో, అడవుల్లో రావణుడు ఎక్కడున్నాడు, సీత ఎక్కడ ఉన్నది అని అక్కడంతా చుట్టుపక్కల వెతకవలసి ఉన్నది. కాంచనస్య చ శైలస్య సూర్యస్య చ మహాత్మనః
ఆవిష్టా తేజసా సంధ్యా పూర్వ రక్త ప్రకాశతే. బంగారమయమైన ఆ పర్వతం పైన మహాత్ముడు సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటే, పూర్వ సంధ్యా కాలము ఆయన ప్రకాశంతో ఎరుపెక్కి కనిపిస్తూ ఉంటుంది. పూర్వమేతత్ కృతం ద్వారం పృథివ్యా భువనస్య చ సూర్యస్య ఉదయనం చ ఏవ పూర్వా హి ఏషా దిక్ ఉచ్యతే. అక్కడ ఈ పృథివికి, ఈ భువనానికి దాన్ని ద్వారంగా ముందు తయారు చేశారు. అక్కడే సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు కాబట్టి దాన్ని పూర్వ దిక్కు అని పిలుస్తారు. తస్య శైలస్య పృష్టేషు నిర్జరేషు గృహాసు చ రావణః సహ వైదేహ్యాః మార్గితవ్యః తతస్తతః. అక్కడ పర్వతాలపైన, కొండల్లో, జలపాతాల్లో, గుహల్లో రావణుడెక్కడున్నాడు, సీత ఎక్కడ ఉన్నది అని అంతా చుట్టుపక్కల మొత్తం గాలించవలసి ఉన్నది. తతఃపరం ఆగమ్య అస్యా దిక్ పూర్వా త్రిదశావృత రహిత చంద్రసూరాభ్యాం అదృశ్య తమసావృత. తతఃపరం ఇంకా తర్వాత, ఇంత దూరం వచ్చిన తర్వాత, ఎక్కడైతే సూర్యోదయం అవుతుంది ఆ పర్వతం పైన చెప్పానో ఆ తూర్పు దిక్కు, తూర్పు కొండ, ఇంకా తర్వాత అగమ్యము. ఆ దిక్కులో, తూర్పు దిక్కులో ఇంకా అక్కడి నుంచి వెళ్ళడం కుదరదు. త్రిదశుల చేత నిండి ఉంటుంది. చంద్ర సూర్యులు కూడా అక్కడ ఉండరు, రహితము. అదంతా అదృశ్యంగా ఉంటుంది. మీరు చూడ్డానికి అక్కడేమీ కనిపించదు. తమస్సుతో నిండి ఉంటుంది. అంత దూరమే వెళ్ళగలరు. నేను ఏమేమి చెప్పానో, ఈ నదులు, పర్వతాలు, సముద్రాలు, అడవులు, కొండలు ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళండి అని చెప్పాను కదా. ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళండి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా తర్వాత వెళ్ళడానికి కుదరదు, మీకు వెళ్ళలేరు మీరు. ఏతావత్ వానరైః శక్యం గంతుం వానరపుంగవాః అభాస్కరం అమర్యాదం న జానీమః తతః పరం. ఏతావత్ ఇంత మాత్రమే ఓ వానరులారా మీరు వెళ్ళడానికి కుదురుతుంది. ఆ తర్వాత అభాస్కరం, అక్కడ సూర్యుడు కూడా ప్రకాశించడు. దానికి మర్యాదలు, హద్దులు కూడా లేవు. ఏ హద్దులు లేని, సూర్యుడు అన్నది కూడా ప్రకాశించని అవతల ఉన్న ఆ ప్రాంతం ఏదున్నదో ఇంకా అక్కడికి మీరు వెళ్ళలేరు. తతఃపరం ఇంకా తర్వాత ఏమున్నదో నాకు తెలియని కూడా తెలియదు. అధిగమ్యతు వైదేహీం నిలయం రావణస్య చ మాసే పూర్ణే నివర్తధ్వం ఉదయం ప్రాప్య పర్వతం. ఇంతకి మీరు ఎందుకు వెళ్తున్నారో గుర్తున్నది కదా. వెళ్ళిన వాళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్తూ ఉండండి, వెతుకుతూ ఉండండి. అయితే మాత్రము ఇంక అటే వెళ్ళిపోయారు, మళ్ళీ తిరిగి రాకుండా ఎంత కాలమో వెళ్ళారని అంటే నేను ఒప్పుకోను. వైదేహి ఎక్కడ ఉన్నది, రావణుడి ఇల్లెక్కడా అని తెలుసుకుని మాసే పూర్ణే, ఒక నెల రోజులు గడిచే లోపుగా మీరు వెంటనే నివర్తధ్వం తిరిగి రావలసి ఉన్నది. ఉదయ పర్వతం దాకా వెళ్ళండి. ఇక్కడి నుంచి మొదలుపెట్టి నేను చెప్పినవన్నీ గుర్తులు చూసుకుంటూ అన్నీ వెతుకుతూ దాటుతూ ఉదయ పర్వతం దాకా వెళ్ళి అంతవరకు వెతికి మళ్ళీ వెంటనే నెల రోజులు దాటేలోగా మీరు వెతకడం, వెనక్కి రావడం అన్నీ జరగాలి. మీరు వెళ్ళిన వాళ్ళు అటే వెళ్ళారంటే మాత్రం నేను ఊరుకోను. ఊరికినే వస్తే కూడా ఊరుకోను. మీరు సీత ఎక్కడుందో తెలుసుకునే రావాలి. ఊర్ధ్వం మాసాత్ న వస్తవ్యం వసన్ వద్యః భవేత్ మమ. నెల రోజులు దాటిందంటే మీరు బ్రతకవలసిన పని లేదు. ఒకవేళ బ్రతికే ఉన్నారు అంటే నేనే వధిస్తాను. సిద్ధార్థాః సన్ నివర్తధ్వం అధిగమ్యతు మైథిలీం. తిరిగి వచ్చారంటే మాత్రం సిద్ధార్థులై తిరిగి రావాలి. పని పూర్తి చేసుకుని తిరిగి రండి. వట్టి చేతులతో రావడానికి వీల్లేదు. నెల దాటిన తర్వాత రావడానికి వీల్లేదు. వచ్చారంటే మిమ్మల్ని బతకనివ్వను. మైథిలి జాడ తెలుసుకునే రావలసి ఉంటుంది. మహేంద్ర కాంతాం వనషండ మండితాం దిశం చరిత్వా నిపుణేన వానరాః అవాప్య సీతాం రఘువంశ జప్రియాం తతః నివృత్తాః సుఖినః భవిష్యథా. మహేంద్రుడికి ఎంతో ఇష్టమైన ఆ వనాల షండము సమూహాలతో ప్రకాశిస్తూ ఉన్న ఈ దిక్కును మీరు
అంతటా వెతుకుతూ వెళ్ళి నైపుణ్యంతో తెలివితేటలతో వెతుకుతూ వెళ్ళండి ఓ వానరులారా. ఈ దిక్కు తూర్పు దిక్కు అంటే మహేంద్రుడికి చాలా ఇష్టము. చాలా బాగుంటుంది ఆ దిక్కు. కానీ అక్కడ చాలా ప్రాంతాలుంటాయి. అన్నింటినీ వెతికి రఘువంశజుడికి ప్రియమైన రాముడికి ప్రియమైన సీతను పొందే మీరు తిరిగి రావాలి. వచ్చారంటే తతః ఇంకేముంది, ఇంకంతా సుఖమే సుఖము ఓ వానరులారా. ఆ విధంగా సీత జాడ కనుక్కుని మీరు తిరిగొచ్చారంటే సుఖినః భవిష్యథ, మీరు ఎంతో సుఖంగా జీవించొచ్చు అని చెప్పాడు వాళ్ళ రాజుగారు. దీంతో తూర్పు వైపు వెళ్ళవలసిన వాళ్ళను ఆజ్ఞాపించడము, ఆ దిక్కుగా ఉన్న గుర్తులను చెప్పడము పూర్తయింది. ఇంకా తర్వాత ఇంకొక 3 దిక్కులున్నాయి. వాటిని గూడా చెప్తూ వస్తాడు మన సుగ్రీవుడు. వాటన్నింటిని గూడా మనం చదువుకుంటూ వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. ఇతి వాల్మీకి రామాయణే ఆదికావ్యే కిష్కింధాకాండే చతుర్దశ సర్గః. కోరుకున్న వాళ్లకు అద్వైత ఆత్మజ్ఞానం కలగాలని ఆశిస్తూ ఉన్నాను. స్వస్తిరస్తు.